సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న కథ వినండి. రేపు తెల్లవారుజాముకి శుభవార్త మీ చెవిన పడుతుందని చెప్తున్నారండి. మరి బాబా గారు చెప్పిన సందేశం గురించి అర్థం అవడం కోసం, సందేశం యొక్క పూర్తి అర్థం తెలుసుకోవడం కోసం ఈ చిన్న కథ వినండి. ఒక ఊరిలో తల్లి కొడుకులు ఇద్దరు ఉండేవారు. తల్లి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటూ కొడుకుని పోషిస్తూ ఉండేది. అలా ఇద్దరూ కలిసి ఒక రోజున బజార్లో వెళ్తూ ఉండగా ఒక పెద్ద బంగ్లాని కొడుకు చూస్తాడు. దానిని చూడగానే, ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, ఇలాంటి ఇంట్లో మేము ఉంటే బాగుండేది కదా అని ఆ ఆనందాన్ని, అలా ఉండాలనే కోరికని తల్లితో చెప్తాడు. అమ్మ, మనం ఆ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా, చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ తల్లి, ఆ ఇంట్లో ఉండాలంటే చాలా డబ్బు కావాలి నాయనా, కోటీశ్వర్లు అయితే తప్ప ఆ ఇంట్లో ఉండలేము, అలా అవ్వాలి అంటే మన దగ్గర చాలా డబ్బు ఉండాలి, మన దగ్గర అంత డబ్బు లేదు కదా, కాబట్టి మనం అవన్నీ పగటి కళలు అనుకోవాల్సిందే అని చెప్పి అంటుంది. అప్పుడు కొడుకు, లేదమ్మా, నాకు ఆ ఇంట్లో ఉండాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉంది, నేను ఖచ్చితంగా పెద్దవాడినయ్యి డబ్బు బాగా సంపాదించి నిన్ను కూడా ఆ ఇంట్లో ఉంచుతాను, అంత చక్కటి ఇంట్లో ఉండడం కన్నా ఇంకా ఈ జీవితానికి ఏం కావాలి అని అంటాడు. ఆ క్షణం మొదలుకొని ప్రతి క్షణం ఆ ఇంటి గురించే ఆలోచిస్తూ బాగా కష్టపడి చదువుతాడు. కష్టపడి చదువుతూనే కొద్దిగా వయసు పెరుగుతున్న కొద్దీ డబ్బులు సంపాదించడం కూడా మొదలు పెడతాడు. ఒక పక్క చదువు, మరో పక్క డబ్బు సంపాదించడం, నిద్ర లేని రాత్రులంటూ ఎన్నో గడుపుతాడు. అలా సంపాదించిన డబ్బుని చదువైపోయాక మంచి ఉద్యోగంలో చేరి ఇంకా ఎక్కువ డబ్బు జమ చేస్తాడు. ముందున్న డబ్బు, ఈ డబ్బు అన్నీ చాలా రకాలైన వ్యాపారాల్లో చాలా నైపుణ్యం తెచ్చుకొని అన్నిట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బు 10 20 30 50 అలా 100 రెట్లు పెరిగి ఎంతో ఎక్కువ డబ్బు వచ్చేస్తుందన్నమాట. పెద్ద మొత్తంలో అతని దగ్గర డబ్బు ఉంటుంది. ఇక ఆ ఇల్లు కొనడానికి నాకు ఈ డబ్బు సరిపోతుంది అనుకుంటాడు. అయితే తీరా ఆ ఇల్లు కొందామని ఆ ఇంటికి వెళ్ళేసరికి అతనికి ఇంకో ఆలోచన వస్తుంది. అదేంటి, ఈ ఇంటిని నా చిన్నప్పుడే చూశాను, అప్పటి నుంచి నేనే కొనాలి అనుకుంటున్నాను. అయితే ఈ ఇంటిని చాలామంది చూసేశారు కదా, ఇప్పుడు ఈ ఇల్లు కొంటే నా ప్రత్యేకత ఏముంది, నేను ఇంతవరకు ఎవ్వరూ ఉండనటువంటి ఇల్లు కట్టాలి, నేనే స్వయంగా కడతాను, అందులో అన్ని సౌకర్యాలు ఉండాలి, చూసిన వారు ఎవరైనా సరే 10 తరాల వరకు ఆ ఇంటి గురించి చెప్పుకునేలా ఉండాలి, అలా ఇంటి ఇల్లు నాకు కావాలి, అలాంటి ఇంట్లోనే నేను ఉంటాను అని చెప్పి మళ్ళీ కష్టపడడం మొదలు పెడతాడు. నిద్రలేని ఎన్నో రాత్రులు గడుపుతూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత అతను అనుకున్న ఇంటికి కావాల్సినంత డబ్బు అతని దగ్గర ఉంటుంది. ఆ డబ్బంతా పెట్టి అతను ఎలా అయితే కల కన్నాడో అలాంటి ఇంటిని నిర్మించుకుంటాడు. ఇక ఇల్లు అయితే నిర్మించడం పూర్తవుతుంది, ఆ ఇంట్లో ఉండడం మొదలు పెడతాడు. అతనికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఇలాంటి ఇంట్లో ఉండాలని కలలు కన్నాను, ఇన్ని సంవత్సరాల నా కష్టానికి ప్రతిఫలం ఈ ఇల్లు అని. కానీ ఒక్కరోజు కూడా అతను ప్రశాంతంగా ఉండలేకపోతాడు. ఒక బిజినెస్లో కాకపోతే ఇంకో బిజినెస్లో చాలా రకాల టెన్షన్లు, ఇలా నిద్రలేని రాత్రులు ఎన్నో గడపడం వల్ల ఒంటి నిండా రోగాలే ఉంటాయి. ఇలా అనుకున్న అతను ఒకరోజు పడుకున్న తర్వాత ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటాడనమాట. ఈ రోజన్నా కనీసం 1 గంట అయినా ప్రశాంతంగా పడుకోవాలి అనుకొని పడుకుంటాడు. పడుకున్న కాసేపటికి ఎవరికొంతో వినిపిస్తుంది. నేను వెళ్ళొస్తాను అని చెప్పడం విని వెంటనే ఉలికిపడి లేస్తాడు. చూస్తే ఎదురుగా అతని రూపమే ఉంటుంది. అదేంటి, నేనక్కడున్నానేంటి, నువ్వేంటి, అసలు నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతాడు. నేను నీలో ఉన్న మనస్సాక్షిని, ఆత్మను, నేను ఇక నుండి వెళ్ళిపోతున్నాను అంటే, అదేంటి, నా ఆత్మ నాలో లేకపోతే నేనెలా ఉంటానంటే నీకు ఇంకా అర్థం కాలేదా,
నువ్వు చనిపోయావు, నిన్ను వీడి నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అదేంటి ఇన్ని సంవత్సరాలు నాకు కష్టపడ్డమే సరిపోయింది, సంతోషంగా ఉన్నదే లేదు, ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలని ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇన్ని సౌకర్యాలతో ఇంత లగ్జరీ లైఫ్లో ఉన్నప్పుడు నేను చనిపోతున్నాను అని చెప్తావేంటి అంటే, ఇన్ని రోజులు దేనికోసం కష్టపడ్డావు? దీనికోసమా? నువ్వు ఒక్క రోజున నీ మనస్సాక్షిని, నీ ఆత్మను అడిగావా? ప్రశాంతంగా పడుకున్నావా? ఒక గంటైనా ప్రశాంతంగా నువ్వు నిద్రపోయిన రోజును నాకు చూపించు. ఎప్పుడైతే నువ్వు ఇల్లు కొనాలి అనుకున్నావో ఆ రోజు నుంచి నిద్రలేని రాత్రులే గడిపావు. ప్రతి క్షణం టెన్షనే. ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా కడుపు నిండా తృప్తిగా భోంచేసావా? ఏదైనా తిందాము అంటే స్వీట్ తినాలి అంటే షుగర్ ఉంది, పోనీ ఆయిల్ ఫుడ్ ఏదైనా తిందాము, నోటికి రుచికరంగా తిందాము అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, గట్టిగా అరవలేవు, కాసేపు నడుద్దాము అంటే ఆయాసము, ఎక్కువసేపు కూర్చున్నావు అంటే నడుం నొప్పి. నువ్వు ఏ రోజు ప్రశాంతంగా ఉన్నావు చెప్పు? ప్రతి క్షణం ఏదో ఒక రోగం నిన్ను వెంటాడుతూనే ఉంది. ఆలోచించి ఆలోచించి తలనొప్పి మాత్ర వేసుకోకుండా నువ్వు పడుకున్న రోజంటూ ఏదైనా ఉందా చెప్పు? ప్రతి క్షణం నన్ను కష్టపెడుతూనే ఉన్నావు. ప్రతి క్షణం డబ్బులు సంపాదించాలని డబ్బు వెంటే పరిగెత్తావు. ఇప్పుడు నేను నిన్ను విడిచి వెళ్తున్నాను, నా వెంట డబ్బును ఏమైనా తీసుకెళ్తున్నానా లేదా ఈ ఇంటిని ఏమైనా తీసుకెళ్తున్నానా చెప్పు? నీతో పాటు ఏవీ రావు, కానీ ఉన్న ఒక్కరోజు కూడా నువ్వు ప్రశాంతంగా లేవు. ప్రశాంతంగా జీవించాను అంటే నీ బాల్యం రోజులు వెతుక్కోవాల్సి వస్తుంది, అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. కష్టపడడం ముఖ్యమే, కానీ ఆ కష్టం దేనికోసం పడుతున్నాం? ఇంతలా కష్టపడడం అవసరమా? అత్యాశ ఉండడం అవసరమా అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ నువ్వు సంపాదించిన దాంట్లో ఒక్కరోజు కూడా నువ్వు ప్రశాంతంగా లేవన్న విషయాన్ని ఎందుకు గమనించట్లేదు అని చెప్పి ఆత్మ అడిగే ప్రతి ప్రశ్నకి కూడా అతను బిత్తరపోయి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతాడు. ఇక నేను విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆత్మ వెళ్ళిపోతుంది. అతను మరణించాడనమాట. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏమిటంటే, ఎందుకని మీరు ప్రతి క్షణం డబ్బు డబ్బు లేదా వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలని చెప్పి దాని వెనుక పరిగెడుతున్నారు? నీ జీవితం ప్రశాంతంగా ఉండాలని నువ్వు నిర్ణయించుకోవాలి. ఎలా ఉండాలి, ఎంత సంపాదించాలి, ఎలా ఉంటే ఆనందంగా ఉంటాను, ఎలాంటి సౌకర్యాలు కావాలి అనేది నీ స్థాయిని బట్టి అంతకు మించి నువ్వు కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అది మరీ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చూసుకోవాలి. నువ్వు వెళ్ళేటప్పుడు ఏది కూడా నీ వెంట రాదు అనేది గుర్తుంచుకో. ఈ లోకంలోకి నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. మధ్యలో ఉండేదంతా కూడా నీకు సౌకర్యంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండే విధంగా నీ జీవితం ఉండాలని మాత్రమే కోరుకో. ప్రశాంతంగా లేని జీవితం నీకు ఎన్ని కోట్లున్నా కూడా వ్యర్థమే. అలాంటి జీవితాన్ని జీవించాలని అస్సలు అనుకోవద్దు. ఆర్భాటాల వెనక పరిగెత్తకూడదు. ఆరోగ్యంగా ఉన్నామా లేదా, చుట్టూ సంతోషంగా ఉన్న మనుషులు ఉన్నారా లేదా, బంధువులు స్నేహితులు అన్నీ కూడా ఆరోగ్యకరమైన బంధాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం ముఖ్యంగా చూసుకో అని చెప్పి బాబాగారు అయితే స్వయంగా మనతో చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.